ఉంది సార్. చూసుకుంటే ఏంటి ఈ అంశాలన్నీ ఎలా అనిపిస్తున్నాయి? 12,000 రూపాయలు కేసు అంటే ఎక్కడి నుంచి దింకొచ్చి కడతామా? ఆటో డ్రైవర్ ఇప్పుడు 2 గంటల నుంచి 50 రూపాయలు నేను టీ తాగడానికి డబ్బులు లేవు. పెట్టి కేసులు చూసాము, జనరల్గా ఫైనల్ చూసాం, కానీ 12,000 ఏంటి సార్? ఒక 500, 1000 రూపాయలు నువ్వు తప్పు చేసావురా అని చెప్పేసి ఫైన్ వేయండి, తప్పు లేదు. జగన్ గారి పరిస్థితుల్లో అప్పుడేమన్నా ఉన్నాయా ఇలాంటి భారీ? అలాంటివి లేవండి, జగన్ గారి హయాంలో లేవు. అప్పుడు ఆటో కార్మికులు 10,000 కూడా రావడం జరిగింది, కొంతమందికి వచ్చాయి, కొంతమంది డైరెక్ట్గా మన అకౌంట్లో. లాక్డౌన్లో కూడా ఆయన ఎంత ఇబ్బందుల్లో పడినా కూడా డబ్బులు వేసాడు సార్. మరి ఏంటి సార్ అరెస్టుల పర్వంతో వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, మాజీ ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుంది ప్రజెంట్ ప్రభుత్వం. ఆయన ఏమంటున్నారంటే మాకు ఇవన్నీ అలవాటే, గతంలో మేము జైల్లో ఉండి వచ్చిన వాళ్ళమే అంటారు. మీరు ఎన్నైనా చేసుకోండి, మీరు రేపు వచ్చాక వదిలిపెట్టమంటారు. ఏమండి, నెక్స్ట్ మాత్రం గ్యారంటీగా గవర్నమెంట్ మారిద్దండి. మారిన తర్వాత ఇప్పుడు సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టను, ప్రతి ఒక్కరు నోట్ చేసుకుంటున్నాను బుక్లో అంటున్నారు. ఆయన ఏమంటారు? ఆయన అనేది ఆయన ఇష్టం అయింది. ఏమండి, మనం ఇప్పుడు టీకే డబ్బులు లేవన్నాను, వాళ్ళకేముంది కోటీశ్వరులు. జైల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 5 నిమిషాల్లో బయటకు వచ్చేవాళ్ళు వాళ్ళు. జైల్లోకి వెళ్ళినా ఏసీలు పెట్టిస్తారు, మనకెవరు పెట్టిస్తారండి? అంటే సంవత్సర పాలన ఏమి నచ్చాయి సార్? ఇబ్బందిగానే ఉందంటారా? ఇబ్బంది మా వాళ్ళే పడట్లేదండి. 50 రూపాయలు కెర తోలలేదు ఇప్పుడు వరకు, మరి 12,000 కేసు ఎలా రాశారు? ఎందుకు సార్? పాపం చిన్న సన్నగారు ఆటో కార్మికుల మీద ఏముంటుంది, వాళ్ళకి వచ్చే ఎంత ఉంటాయి? ఈ ఫైనాన్సులు ఈ రిపేర్లకి అయిపోతాయి సగం, మళ్ళీ ఫ్యామిలీని లాగాలి, ఫ్యామిలీని లాక్కో రావాలి, పిల్లల్ని చదివించుకోవాలి, అన్నీ చేయాలి. నాకు లైసెన్స్ లేదా? నా వల్ల తప్పేమైనా ఉంటే లైసెన్స్ లేదా? బండి కాగితాలు లేవా? దాని గురించి రాయండి, తప్పులేదు. మందు అమ్మి తెల్లవారులు మందు అమ్మిచ్చి మళ్ళీ ఎదురు 12,000, 13,000 కేసు రాస్తే అలా ఎవడు కట్టుకుంటాడు? పక్క ఈ ఆటో రంగానికి ప్రైవేట్ సంస్థలు తెల్ల ప్లేట్లతోనే తోలుతున్నాయి, ఓబర్ ఓలా అని చెప్పి. మీరు ఇంకా 10-20 రూపాయల డిస్టెన్స్ అసలు లేదు. ఇదిగో ప్రైవేట్ వాహనాలకు కాంపిటీషన్ వచ్చింది, ఎలా సార్? అసలు ఇప్పుడు ఆ అమ్మని ఎక్కడికి రామకృష్ణాపురం 30 రూపాయలు కెరేస్తాను, 30 రూపాయలు రామకృష్ణాపురం అన్న, మరి ఎవరు వెళ్తారు సార్? ఏం సార్ ఇబ్బంది అయితే ఈ ప్రభుత్వాలన్నీ ఇబ్బంది? బండి ఆడి ఫైనాన్సర్ తోసేస్తాడు. రోడ్డు మీద కాగితాలు ఏరుకుంటే బెటర్. కాగితాలు ఏరుకుంటే వాడు 4ంటికి వెళ్ళి 10ంటికల్లా 1000 రూపాయలు సంపాదించుకుంటాడు. ప్రజల్లో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. డ్రైవర్ ఇంకా అయిపోయింది, ఇంకా సినిమా అయిపోయినట్టే. అట్లయితే జగన్ గారు కూడా మళ్ళీ దిశానిర్దేశం చేస్తున్నారు స్థానిక నేతలకి ఎలా ఉండాలి ఏంటి అనేది. పాపం అరెస్టుల పర్వంలో కూడా కొంచెం కుదేలైనట్టుగా ఉంది మాజీ ప్రభుత్వం. ఎందుకంటే ఏమన్నా అని మనకు తెలియదు. పొద్దున్న లేచిన నుంచి వర్క్ మీదే ఉంటాము. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను సార్, ఫ్రీగా ఉంటాడు. భయం లేకుండా బతకడానికి ఈ ప్రభుత్వం ఇంపార్టెంట్. అయితే ఇదంతా బాగానే ఉందంటారు. ఒక నిమిషం. అయితే ఏంటంటే సార్ ఎలా ఉంది మరి మహానాడు కూడా రేపు కడపలో జరగబోతుంది కదా. ఈసారిగా గట్టిగా 12వ తారీఖు అనేక పథకాలతో పాటు ముందుగానే మహానాడు అంటున్నారు. ప్రభుత్వం ఎలా పరిపాలించింది 1 year అనే దానిపైన ఏమైనా ఉంటుందంటారా? పథకాలు వీళ్ళే కాదు వాళ్ళు కాదండి, ఎవరు ఇవ్వకూడదండి. పని చేయాలి అంతే. పని చేసి దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని అనుభవిస్తే ప్రతి ఒక్క ఫ్యామిలీ హ్యాపీ అండి. కూర్చోబెట్టి ఎవరికి ఏ రకంగా డబ్బులు ఇవ్వకూడదండి. ప్రతి వాళ్ళు పని చేయాలి, అన్ని రకాల్లో అభివృద్ధి చెందుతుంది అప్పుడు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇబ్బందిపరమైన అరెస్టులు పరిణామాలు కొంచెం రాజకీయాల్లో కొంచెం డల్ పరిస్థితి ఉంటుంది సార్. ఏదైనా మాజీ ప్రభుత్వాలకి ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవి కొంచెం అరికట్టాలంటారు. అంటే చాలామంది లోపలే ఉంటున్నారు కదా, చూసే ఉంటారు. అనుచితంగా మాట్లాడిన వాళ్ళు కానివ్వండి, ఏదైతే పదవికి కంటే ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? ఎలా ఉండాలి నాయకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు ఉన్నవాడిని ఒక రకంగాను లేనివాడిని ఒక రకంగా కాకుండా అక్కడ వాడి యొక్క విషయం తెలిసి ఉండాలి. ఇప్పుడు వాడు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, పనికి వెళ్తున్నాడా లేదా అని చెప్పేసి కాకుండా, అది ఇప్పుడు నిన్న జగన్ గారి ప్రభుత్వంలో కూడా వాలంటీర్ ప్రభుత్వం అది బాగానే ఉంది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈయన కూడా బాగానే చేస్తారు. కాకపోతే ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా పని చేస్తూ ఉంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా జరగాల్సినవి అన్నీ జరుగుతూనే ఉంటాయి. స్థానిక నేతలు నియోజకవర్గ వారి నేతలకి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. జగనన్న 2.0లో ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఏదైతే దేశాలు దాటి వెళ్ళినా మళ్ళీ తీసుకొచ్చి అని అంటున్నారు, పేర్లు రాసుకోండి అంటున్నారు. ఏదైతే మొదలుపెట్టింది మీరే, విత్తనాలు నాటింది మీరే, విశ్వ సంస్కృతికి ఇట్లాంటి అంటే అరెస్టులు చేసినప్పుడు వాళ్ళ తరపుల మనిషినే వాళ్ళని అప్రూవర్గా మారడం కానివ్వండి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటారు? అంటే వాళ్ళు మితిమీరి ప్రవర్తించారంటారు ఖచ్చితంగా.
అది మనకంటే ఐడియా లేదు సార్. అది మనకంటే ఐడియా లేదు. టైం అవుతుంది. ఎలా ఉంది సార్ టోటల్గా ఈ 1 year గడుస్తుంది దగ్గర దగ్గర, రేపు జూన్ 12కి ఎలా అనిపిస్తుంది? పర్లేదు సార్, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వ పనితీరు ఈ సంవత్సరం పాటు దగ్గర దగ్గర రేపు జూన్ 12కి ఈ సంవత్సరం అవుతుంది కదా. సూపర్, బాగుంది, నెంబర్ 1. జగన్ గారు ఏమో దిశానిర్దేశం అని మళ్ళీ స్థానిక నేతలతో భేటీ అవుతున్నారు, నెలకు ఒకసారైనా నెలకు 2 సార్లు అయినా. ఈ 2.0లో ఎవరికి అన్యాయం జరగదు, పేర్లు రాసుకోండి, ఎవరైతే అరెస్టులు చేస్తున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అంటున్నారు. రేపు వచ్చే అవకాశం ఉందంటారా? అది ఏం లేదు, అది ఉట్టి ఆరాటం తప్పితే ఏమి ఉండదు. ఆల్రెడీ అతను చేసింది అతను అనుభవిస్తున్నాడు. అప్పుడు ఎవరితో అయితే ఎన్ని మాటలు అనిపించాడో వాళ్ళనే గవర్నమెంట్ అనేది ట్రీట్మెంట్ చేస్తుంది. కానీ అన్యాయంగా ఏ వైసీపీ రాజకీయ నాయకుల్ని ఎవరినే వంటల ఒకటి అంశాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఆయన ఏమంటున్నారంటే విష సంస్కృతికి విత్తనాలు నాటింది మీరే, ఎంత దూరం ఉన్నా వదిలిపెట్టను, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వాల్లో ఇబ్బందులు అరెస్టులు రేపు నేను గుర్తుపెట్టుకుంటాను, కార్యకర్తలతో మీరు పేర్లు నోట్ చేసుకోండి, నేను వస్తానంటున్నారు. రేపు వీళ్ళ ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళు తీసుకొస్తాయి, ఇలాగే ఇబ్బందులు పెడతామంటుంది కదా ప్రభుత్వం. వాస్తవంగా గంజాయి మొక్కలు నాటింది ఆయనే కాబట్టి పీకుతుంది వీళ్ళు ఏంటి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి ఎవరేం ఉండలేదు. అప్పుడు ఎవరైతే టీడీపీ వాళ్ళని, ఇంట్లో ఆడపిల్లల్ని, తల్లుల్ని, భార్యల్ని, అమ్మల్ని, నాన్నల్ని తిట్టారో వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ మామూలుగా కింద స్థాయి కార్యకర్తను, వైసీపీ కార్యకర్తని ఇబ్బంది పెడుతున్నట్టు ఏ డివిజన్లో కానీ, ఏ నియోజకవర్గంలో కానీ, ఏ జిల్లాలో కానీ ఎక్కడా లేదు. చూసుకోమని చెప్పండి రికార్డు. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పెడుతున్నట్టు లేదు అసలు. ఇది మూర్ఖత్వం అన్నమాట. సినిమా చూపిస్తాను, సప్త సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి వదిలిపెట్టనని నిన్న కార్యకర్తలు జిల్లాల వారీగా జిల్లా ప్రతినిధులతో ఆయన అంటున్నారు. ఎంతవరకు వస్తుంది రేపు ప్రభుత్వం? ఇదే వస్తే కాంగ్రెస్ పట్టిన గతే ఏమైనా పడుతుంది అంటారు టీడీపీకి కూడా? ఆయన సినిమా చూపించే ముందు కింద స్థాయి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా, గవర్నమెంట్ మీకు పథకాలు ఆపిందా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, రెవెన్యూ ఫార్ములా మీకు ఏమైనా ఉందా అని చెప్పి ముందు కార్యకర్తలను ఎంక్వైరీ చేసుకుని ఆయన మాట్లాడాలి. అప్పుడు దానికి గవర్నమెంట్ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏమీ లేకుండా పనికిమాల ప్రెస్ మీట్లు పెట్టి ఏంటి అది చేస్తాను, సప్త సముద్రాలు దాడతాను, నువ్వు ఏ సముద్రం దాటి వెళ్ళకుండా నీకు కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు నువ్వే సముద్రం దాటడానికి లేదు, నువ్వు అధికారంలో లేదు, అధికారం లేకపోయినా సముద్రం దాటడానికి లేదు. నీకు భయపడి ఎవడు సప్త సముద్రాలు పారిపోరు. తెలుగు అంశం ఎలా అనిపించింది సార్? దేవినేని అవినాష్ గారు జస్ట్ మిస్. నిన్న క్రౌడ్లో కూడా చాలా వరకు పోలీస్ భద్రతతోనే బయటపడ్డాడు ఆయన. ఎందుకంటారు స్థానిక నేతల్ని, కౌన్సిలర్ని వీళ్ళు హడావుడి చేశారని, వాళ్ళు లేదు మాకే బలగం ఉందని వీళ్ళు ఎలా అనిపిస్తుంది? ఏం ఉండదండి, అప్పుడు అవాజు చూపించారు, ఇప్పుడు దాక్కొని తిరుగుతున్నారు, అంత మించి ఏం లేదు. అక్కడ పరిపాలన ఎలా ఉందని, ఈసారి దాడులు, మహిళలపైన దాడులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఏమైనా కనిపించినాయా? ఏమీ లేవు. మీకు తెలిసింది మీడియాకి మనం చెప్పేదే ఉంది. ఇప్పుడు ఏ మూల ఎక్కడున్నా ముందు వచ్చేది మీడియాకినే. నాకు తెలిసినంత వరకు ఎక్కడ లేదు అనుకుంటున్నా. మరి మన డిప్యూటీ సీఎం గారు కానీ, అంటే చంద్రబాబు నాయుడు గారిని, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఏదైనా కూడా లాండ్ ఆర్డర్ టైట్ చేయడం కొద్దిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అటు ఇటు 2 వైపులా మాట్లాడుకోవాలి. ఒకటి గవర్నమెంట్ అనడానికి లేదు అసలు. గవర్నమెంట్ నెంబర్ 1 మంచి ప్రభుత్వాన్ని కానీ మంచి ప్రభుత్వమే చేస్తుంది. చూసుకున్నట్లయితే ప్రభుత్వం రేపు జూన్ 12కి ఒకేసారి 4 పథకాలు అంటుంది. సంవత్సర పాలన అవుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం. ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా అనిపించింది? పర్లేదు, కొంచెం ముందడుగు పడినట్టేనా అభివృద్ధి వైపు? పర్లేదండి, మరి అంత ఇదేం కాదు, బాగానే నడుస్తుంది. రోడ్ల వరకు ప్రస్తుతానికి బాగానే ఉంది, చేస్తున్నారు, అంతా పర్లేదు. మరి అంత 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. అయితే ఏంటంటే జగన్ గారు ఏమంటున్నారంటే 2.0తో మళ్ళీ ప్రజల్లోకి వస్తాను, గతంలో నేను పెడచెవిని పెట్టిన ఈ అంశాలన్నీ కూడా నేను దగ్గరుండి చూసుకుంటానంటున్నారు. ఆయనకి ఏమైనా అవకాశం ఇస్తారా మళ్ళీ ఒకసారి? ఆయన కాన్ఫిడెన్స్ అయిందంటే మనం ఏం చెప్తున్నాం, ప్రజలు 2.0 అయినా 3.0 అయినా కానీ అది ప్రజల డెసిషన్, మన కాదు కదా. ఆయన ఇచ్చేవాళ్ళు జిల్లా నేతలతో ఇచ్చేవాళ్ళు, స్థానిక జిల్లా నేతలు, వీళ్ళ స్థానిక సంస్థల నేతలతో మాట్లాడుతూ ఈసారి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు కదా, ఇప్పుడు అరెస్టుల పర్వంలో వీటిల్లో మేము అన్నీ గుర్తుపెట్టుకుంటాము, మేము బుక్లో కూడా పేర్లు రాసుకుంటాము అంటున్నారు. రేపు ఇక్కడ ఈయన కనుక వస్తే రేపు ప్రభుత్వం ఒకవేళ 2029లో బీజేపీ ప్రోద్బలం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి రేపు కాంగ్రెస్కి పట్టిన గతే పట్టిద్దా? అంతే బట్టి మరి 6 పథకాలు అవుతాయి అంటారు. చిన్న గ్రాడ్యువల్గా అవుతుంటాయండి, చిన్నగా. ఎందుకంటే గతంలో మనం చాలా లాస్ అయినాం, డబ్బులు అనేవి లేవు. మరి అవన్నీ రికవరీ చేసుకుంటాం, ఒక్కొక్కదాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు.
అంటే అక్రమ అరెస్టులకి విష విత్తనాలు నాటింది ఈ ప్రభుత్వమే, సంబంధం ఉన్నా లేకపోయినా ముందే అరెస్టులు చేస్తున్నారు. సో రేపు మేము వచ్చాక సినిమా చూపిస్తామని జగన్ గారు అంటున్నారు, వస్తారంటారు? ఆ మాట ఆయన అనకూడదు సార్. అక్రమ అరెస్టులు, దోపిడీలు అనేవి ఆయన మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు చూశారు కనుక ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు ఏంటి. అంతేగాని ఇంకా అక్రమ అరెస్టులు ఏం లేదు. అక్రమంగా ఎవరిని ఎత్తి రాలేదు కదా. లీగల్గా వాళ్ళు లీగల్గా పోయారు, లీగల్గా అరెస్టులు చేస్తున్నారు. జైలుకి వెళ్ళడం మాకు కొత్త ఏం కాదు, మాకు ఇంతకుముందు అనుభవాలు ఉన్నాయి, ఎన్ని బాధలు పెట్టినా కేసులు పెట్టినా మేము భరిస్తామని ఈయన అంటున్నారు నేతలతో. నిజమేనా? ఎవరైనా అంతే అండి. ఇప్పుడు వెళ్ళొచ్చారు మొన్నటి వరకు చంద్రబాబు వెళ్ళా ఏంటి, ఆయన్ని కూడా లోపడేశారు. ప్రతి ఒక్కళ్ళు వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. అది రాజకీయ నాయకులకి కామన్. రేపు కడపలో కూడా మహానాడు సభలు జరగబోతున్నాయి. మే 27, 28, 29 ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం కొత్తగా ఏదైనా కొత్త పదవులు ఇస్తుందా లోకేష్ గారికి? మనకు ఐడియా లేదు సార్ దాని మీద. అంటే కడపలో పెట్టడం అనేది ఒక సెన్సేషన్. ఎందుకంటే అది జగన్ గారు అడ్డ. మరి అక్కడ మహానాడు కండక్ట్ చేస్తున్నారంటే చూద్దాం ఏమవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.